షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్ సమర్పించు షుగర్ ఫ్రీ మూవీస్ వాచ్ లిస్ట్లో ఈరోజు ద బెస్ట్ హారర్ మూవీస్ ఆఫ్ IMDb 2023 సోఫా. ఇన్ఫినిటీ పూల్. వెకేషన్ కానీ ఒక కపుల్ ఐలాండ్కి వస్తారు. అక్కడి నుంచి మొదలవుతుంది బ్రహ్మాండంగా ఉండదు. కాకపోతే డిస్టర్బెన్స్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడలేరు. అడల్ట్ సీన్స్ అయితే అదిరిపోతాయి అనమాట. మీకే కనుక ధైర్యం ఉంటే హారర్ ఫ్యాన్స్ అయితే మాత్రం బ్రహ్మాండంగా చూడగలుగుతారు. ద లాస్ట్ వాయేజ్ ఆఫ్ ది డిమెటర్. అమెరికన్ సూపర్ న్యాచురల్ సినిమా ఇది. డ్రాకులా సినిమా అనమాట. ఎక్కువ భాగం షిప్ మీదే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూసి భయపడిపోవచ్చు నిర్భ్యంతరంగా. అంత గొప్పగా ఉంటుందని చెప్పలేం కానీ సినిమా మొత్తం ఓకే వన్ టైం వాచ్. ఇక ఈ స్టోరీ గురించి ఒక ముక్కలో చెప్పుకోవాలంటే 1987లో డిమెటర్ అనే వ్యాపార నౌక ఇంగ్లాండ్ కి కొట్టుకొచ్చేస్తుంది. దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. అందులో ఒక డ్రాకులా వచ్చి ఆ షిప్ లో నుంచి అందరినీ చంపేస్తుంటుంది అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ఈ సినిమా. ద పోప్స్ ఎగ్జార్సిస్ట్. గ్లాడియేటర్ హీరో రషల్ క్రౌన్ ఈ సినిమాలో నటించాడు. అంతకంటే ఇంకేం చెప్తాను చెప్పాలి. కథ గురించి ఒక ముక్కలో చెప్పుకోవాలంటే వాటికన్ సిటీలో ఉన్నటువంటి పోపు తన అసిస్టెంట్ అమృత్ అసిస్టెంట్ కోటకు పంపిస్తారనమాట. ఆ కోటలోకి కొత్తగా చేరినటువంటి తల్లి కొడుకు కూతుర్ని దెయ్యాలు భయంకరంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మ అమృత్ని ఎందుకు ఆహ్వానిస్తుంది, రమ్మంటుంది. అమృత్ అనేటువంటి పోపు వచ్చి ఏం చేశాడు, దెయ్యం పిల్లాడికే పట్టిందా లేకపోతే మిగిలిన అందరికీ పట్టిందా అన్నదే ఈ సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే మాత్రం కంజూరింగ్ గుర్తుకొచ్చింది. కాకపోతే కంజూరింగ్ కంటే కూడా మంచి సినిమా అని చెప్పొచ్చు ఇది. నాక్ ఎట్ ది క్యాబిన్. ఇది యూట్యూబ్ లో రెంట్ కోసం దొరుకుతుంది. మామూలుగా అయితే బయట దొరకదు. ఒక ఫారెస్ట్ లో ఒక క్యాబిన్, ఒక ఇల్లు అనమాట. అందులో ఒక అందమైన ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, స్టే చేస్తూ ఉంటారు. అక్కడికి సడన్ గా ఒక నలుగురు ఆగంతుకులు డోరు కొట్టు వచ్చి తొందరలోనే ఈ లోకం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, మీ వల్ల మాత్రమే కాపాడడం అవుతుంది అని చెప్తారు. తర్వాత ఏం జరిగిందన్నదే ఈ సినిమా. ఈ సినిమా బాగుంటుందా లేదా అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న మ్యాటర్ చెప్తాను. అదే ఇది నైట్ శామ్లన్ యొక్క సినిమా. ఇంకా ఆయన సినిమా అంటే ఇంకా చెప్పాలా మనం. అద్భుతంగా ఉంటుంది, మస్ట్ వాచ్ సినిమా. ఇన్ఫ్లుయెన్సర్. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ హారర్ స్లాషర్ సినిమా అనమాట. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక థాయిలాండ్కి వెళ్తారు, ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అక్కడ కెమెరా ముందు మాత్రం హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటారు, వెనక మాత్రం చాలా డల్గా ఉంటారు. అలా బోర్గా ఉన్నటువంటి లైఫ్లోకి హీరోయిన్ CW అనేటువంటి అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక్కడి నుంచి వీళ్ళు ఒక టూర్కి వెళ్తారు. కథ అక్కడ మొదలవుతుంది, ఒక వేరే రేంజ్లో ఉంటుంది అనమాట. చూడాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి చూడవచ్చు. వన్ టైం వాచ్ సినిమా ఇది. నో వన్ విల్ సేవ్ యూ. ఇది ఏలియన్ హారర్ స్టోరీ అండి. చాలా కాలానికి ఏలియన్ సినిమా, అందులోనూ హారర్ బ్యాక్డ్రాప్లో వచ్చింది. ఇందులో అవాక్కయ్యే విషయం ఏమిటంటే ఈ సినిమాలో మాటలు లేవు, ఓన్లీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర ఏదో సౌండ్స్ ఉంటాయి కానీ సైలెంట్ సినిమా. ఫ్యామిలీతో హ్యాపీగా చూసి వచ్చే సినిమా. అందులో సినిమాని పాడు చేశారండి. సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అద్భుత. సెకండ్ హాఫ్ బాగుంటుంటే కనుక ఇంకా బాగుండేది. వన్ టైం వాచ్ సినిమా. మ్యాగన్. ఇది సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ. వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చక్కీ లాంటి బొమ్మ దెయ్యాల సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి కోవకు చెందిందే ఇది. ఒక రోబోట్ యాంటీగా మారి ఎందుకు అందరినీ చంపుతుందనేదే ఈ సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు ఈ సినిమా. పిల్లలకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. కాకపోతే అడల్ట్ సినిమా. రాణి ఫీల్డ్. ఇందులో నికోలస్ కేజ్ యాక్ట్ చేశాడు ఒక డ్రాకులా లాగా. ఈ డ్రాకులా క్యారెక్టర్ చేయాలనేది అతని జీవితాశయం అన్నమాట. మొత్తానికి ఆయన జీవితాశయాన్ని నింపుకున్నాడు. మనం సినిమా చూడొచ్చా లేదా అనేది ఒక లైన్ లో చెప్తాను. ఈ డ్రాకులా అనేటువంటి వ్యాంపైర్ రాణి ఫీల్డ్ లాంటి వారికి చాలా సహాయం చేస్తుంటారు అనమాట. ఆ ఒక సమయంలో ఆ డ్రాకులా నుంచి రాణి ఫీల్డ్ కి ఎస్కేప్ అవుదాం అనుకుంటుంటారు అనమాట. అదే ఈ సినిమా. నికోలస్ కేజ్ అద్భుతంగా యాక్ట్ చేశాడు దీంట్లో. అబోవ్ యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కూడదనే చెప్తాను. కాకపోతే ఈ డ్రాకులా ఇవన్నీ కోసం కూడా ఒకసారి చూడొచ్చు, రికమెండబుల్. స్క్రీమ్ సినిమాల్లో ఇది సూపర్. 5వ పార్ట్కి కంటిన్యూస్ గా కథ చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. రక్తం ఏరులై పడుతుంది సినిమాలో మొత్తం. యాజ్ యూజువల్ సినిమాల్లో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే ఈ 6వ పార్ట్ మాత్రం అద్భుతం. భయపడుతూ చూస్తూనే ఉంటాం ఈ స్క్రీమ్ సిరీస్ ఎప్పటికీ కూడా. టోటలీ కిల్లర్. అది ఒక హాలోవిన్ నైట్ అనమాట. ఆ నైట్ న హీరోయిన్ మదర్ ని మాస్క్ వేసుకున్నటువంటి ఒక కిల్లర్ చంపేస్తాడు. నెక్స్ట్ డే హీరోయిన్ కూడా చంపుదాము అనుకుంటాడు. ఆ చంపేలోపు ఈ హీరోయిన్
టైం ట్రావెల్ చేసి అమ్మను సేవ్ చేసి తను ఎస్కేప్ అవ్వాలనుకుంటుంది. ఇది సినిమా కాన్సెప్ట్. హ్యాపీ డెత్ లాంటి సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి కోవ వచ్చింది. కాకపోతే దీంట్లో ఫన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టైం ట్రావెల్ బేస్ చేసి తీశారనమాట. టోటల్గా ఈ టోటలీ కిల్లర్ సినిమా ఫుల్ టైం పాస్. ఈవిల్ డెడ్ రైజ్. ఇంగ్లీష్ సినిమాలు చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, హారర్ సినిమాల గురించి ఆసక్తి ఉన్నవారు ఎన్ని చూసారో తెలియదు కానీ ఈవిల్ డెడ్ చూసుంటారు. ఈ సినిమా గురించి వినుంటారు. పాత తరం కానీ కొత్త తరం కానీ ఏ తరమైనా సరే అంత గొప్ప ఫ్రాంచైజ్ సినిమా అనమాట. ఇది ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్లో 5వ భాగం. రక్తం రక్తం రక్తం, ఎక్కడ చూసినా బ్లడ్డే. ఈ సా సిరీస్ గురించి ఇంతకు ముందు కూడా లిస్ట్లో చెప్పుకున్నాం, ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం. ఈ లిస్ట్లో కూడా ఉంది. టెక్నికల్లీ మరో రక్తం చిందించిన సినిమా అనమాట. ఇది భయపెట్టి వెంటపడి రకరకాల టెక్నిక్స్ తో, వెపన్స్ తో ట్రాప్ చేసి టార్చర్ చేసి చంపడం అనేది ఈ సా సిరీస్ లో హైలైట్ అనమాట. మీకు ఏ సిరీస్ చూసుకున్నా ఇలాగే ఉంటుంది, ఏ సినిమా చూసుకున్నా ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే మెడికల్ క్యాంప్ లో జరిగినటువంటి దానికి రివెంజ్ తీసుకునే కాన్సెప్ట్ అనమాట. బ్రూటల్ గా చూపించారనమాట దీంట్లో. ఫైనల్గా టు మీ ఇది టాప్ 1 అని సినిమా చెప్పుకోవచ్చు. హెరిడిటరీ లాంటి సినిమాలు చూసి ఎలా ఫీల్ అయ్యి కొన్నాళ్ళ వరకు డిస్టర్బ్గా ఉంటాము, మనల్ని ఎంత హంట చేస్తుందో కొన్నాళ్ళ వరకు, అలాంటి టాప్ నాచ్ హారర్ సినిమా ఈ టాప్ టు మీ అని. యూట్యూబర్సే దీన్ని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు. సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఒక హ్యాండ్ మోడము సినిమా అంతా ఆడుకుంటుందండి. చేతిలో చెయ్యి కలిపామంటే చాలు తనలోకి లాక్కుంటుంది, మనం అదుపు తప్పుతాం. మించు మనల్ని ఆవహించినట్టే 90 సెకండ్స్ దాటిందంటే మాత్రం మనిషి ఖాళీ, పూర్తిగా వశమైపోతాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్నమాట సినిమా. ఎక్కువ చెప్తే స్పాయిల్ అలర్ట్ అయిపోతుంది, కథ లీక్ చేసినట్టు ఉంటుంది. సినిమా చూస్తేనే ఆ మజా ఉంటుంది. చిన్న బడ్జెట్ తో కొత్త వాళ్ళతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేసింది. టాప్ 1 మూవీ టాప్ టు మీ. నెక్స్ట్ టాప్ 10 లిస్ట్ లో మరో వీడియోతో కలుద్దాం.